ఇరాన్ ఇజ్రాయిల్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్ అయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి కూడా రెండు దేశాలు దాడులు చేసుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చెప్పారు. ఇజ్రాయిల్ తీరుపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ మళ్లీ దాడులకు తెగబడుతుందన్న ట్రంప్ ఇజ్రాయిల్ తీరుపై తాను సంతోషంగా లేనని చెప్పుకొచ్చారు. తక్షణమే ఇజ్రాయిల్ తమ పైలట్లను వెనక్కి రప్పించాలి అన్న ట్రంప్ ఇజ్రాయిల్ ఇంకా బాంబులు వేస్తే తీవ్ర ఉల్లంఘనే అవుతుందంటూ హెచ్చరించారు. ఇక అంతకుముందు కాల్పుల విరమణపై హై డ్రామా నడిచింది. శాంతి నెలకొందంటూ ట్రంప్ ప్రకటించడం, లేనే లేదంటూ ఇరాన్ అటాక్ చేయడం టెన్షన్ రాజేసింది. కాసేపటికే కాల్పుల విరమణకు ఓకే అంటూ ఇరాన్ ప్రకటించింది. చివరి మిసైల్ ను ప్రయోగించేశామంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇరాన్ కు ఇజ్రాయెల్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ మండిపడింది. ఇరాన్ పై ప్రతిదాడులు చేసేందుకు సిద్ధమని తెలిపింది. ఇరాన్ లోని పరిపాలనా కేంద్రాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ పై తాము ఎలాంటి దాడులు చేయలేదని తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు ఎండ్ కార్డు పడిందని కొద్ది గంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని ట్రంప్ చెప్పారు. సుమారు 6 గంటల్లో సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది అన్నారు. ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు తమ చివరి మిషన్లు పూర్తి చేశాయి అన్నారు ట్రంప్. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభిస్తుందని, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ ప్రారంభిస్తుందని చెప్పారు. ఇక మొత్తం 24 గంటల తర్వాత యుద్ధానికి పూర్తిగా ముగింపు వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇటు ఇరాన్ కూడా ప్రకటించింది. కానీ ఒప్పందం అమల్లోకి రాకముందే ఇజ్రాయిల్ పై 6 క్షిపణులు ప్రయోగించినట్టుగా ఇరాన్ తెలిపింది. ఇక ఒప్పందం ప్రకటనకు ముందు దక్షిణ మధ్య ఇజ్రాయిల్ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. టెల్ అవీవ్ ను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో 3 ఇజ్రాయిల్ పౌరులు చనిపోయినట్లు ఆ దేశం ప్రకటన చేసింది. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా తెలిపింది. అటు ఇరాన్ మిసైళ్ల దాడులతో ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోతమోగడంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రజలను హెచ్చరించింది. దక్షిణ మధ్య ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణులు ప్రయోగించినట్టుగా ఐడిఎఫ్ వెల్లడించింది. జెరూసలేం, బీర్షేబా ప్రాంతాల్లో దాడులు చేశాయి. ఇక ఈ దాడుల కారణంగా బీర్షేబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతీసింది. ఇక అందులోని 3 మృతి చెందగా 10 గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.